హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు విలేజ్ స్టైల్లో మామిడికాయ చేపలు మసాలా పులుసు చేసి చూపించబోతున్నానండి. చాలా చాలా స్పైసీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. నేను చూపించిన విధంగా ఒక్కసారి వండి చూసి మీరు కూడా ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ముందుగా 1 కేజీ చేపలు తీసుకుని వాటిని ఇలా కట్ చేసుకుని శుభ్రంగా సాల్ట్ వాటర్తో కడిగి వాటర్ అన్నీ తీసి ప్లేట్లోకి పెట్టుకోండి. కొంచెంగా సాల్ట్ వేసుకుని 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకుని చిటికెడు పసుపు కూడా వేసుకుని ఉప్పు కారం పసుపు అంతా కూడా ముక్కలకి పట్టేంత వరకు ఇలా చేత్తో బాగా అప్లై చేసి 2 నిమిషాలు పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని 3 గరిటెల వరకు ఆయిల్ పోసుకుని ఆయిల్ కాగిన తర్వాత కొంచెంగా కరివేపాకుని అలాగే చీల్చుకున్న 3-4 పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకుని క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేయండి. ఇవి 2 కూడా బాగా ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకుని సన్నని ముక్కలుగా కట్ చేసుకుని వాటిని కూడా ఇలా ఆయిల్లో వేసుకుని క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేయండి. ఉల్లిపాయలన్నీ కూడా సాఫ్ట్గా వచ్చేంత వరకు ఫ్రై చేయాలండి. ఇలా గరిటెతో కలుపుకుంటూ ఫ్రై చేయండి. అవి బాగా సాఫ్ట్గా వచ్చేంత వరకు ఫ్రై చేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన అంతా పోయేంత వరకు బాగా ఫ్రై చేసి 2 మీడియం సైజు టమాటోలను కూడా తీసుకుని సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటిని కూడా ఆనియన్స్తో వేసి బాగా ఫ్రై చేయండి. టమాటో ముక్కలన్నీ సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించిన తర్వాత ఒక మామిడికాయని పైపీలంతా ఓపెన్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మామిడికాయ ముక్కలన్నీ కూడా కళాయిలో వేసుకుని సాఫ్ట్గా అయ్యేంత వరకు బాగా మగ్గించి 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి కూడా వేసుకుని లైట్గా బాగా ఫ్రై చేయండి. మూత పెట్టుకుని 2 నిమిషాలు బాగా మగ్గించి 2 నిమిషాల తర్వాత మూత తీసి 2 గ్లాసుల వరకు వాటర్ని పోసి వాటర్ అంతా కూడా ముక్కల్లో కలిసేంత వరకు గరిటెతో బాగా కలిపి మూత పెట్టి ఉడికించాలండి. వాటర్ అన్నీ కూడా బాగా మరుగుతున్నప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని అలా ఒక్కొక్కటి కూడా స్లోగా వాటర్లోకి వేసుకోవాలి. ఇలా ముక్కలన్నీ కూడా వాటర్లోకి పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు గరిట అనేది అస్సలు పెట్టకూడదు. కళాయికి మూత పెట్టుకుని వాటర్ బాగా కాగేంత వరకు ఉడికించండి. ఇలా బాగా ఉడుకుతున్నప్పుడు కొంచెంగా చింతపండు రసం కూడా వేసుకుని కళాయిని గరిటె పెట్టకుండా ఇలా నేను చూపించిన విధంగా బాగా కలుపుకుంటూ చివరిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా 1 అరకప్పు వరకు వేసుకుని కొత్తిమీర అంతా కర్రీలో కలిసేంత వరకు బాగా కలపండి. చివరిగా సూప్ని టేస్ట్ చూసుకోండి. మీ సాల్ట్ కానీ కారం కానీ మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. ఇంకా రెడీ అయిపోయిందండి విలేజ్ స్టైల్లో మామిడికాయ చేపలు మసాలా కర్రీ. ఇంకా చివరిగా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని వేడివేడి అన్నంలోకి వేడివేడి కూరని ఇలా సర్వింగ్ చేసుకుంటే సూపర్ టేస్ట్గా ఉండే మామిడికాయ చేపలు రెడీ అయిపోయినట్లే. మీకు కూడా ఈ రెసిపీ అనేది నచ్చినట్లయితే మీరు కూడా వెంటనే కుక్ చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.